శ్రీమన్నూపురశంఖచక్రతులసీమాలాధరం కేశవం భ్రాజత్కుండలకంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకితవక్షసం మధురిపుం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపుం సచ్చిత్సుఖం భావయే పాథసంయుతమేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజः నృణాం పుణ్యకృతాం శుభావహ వపుః పాపీయసాన్ దుఃఖకృతో శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతः జేయస్సంయమనీపతిః పితృగణస్వామీ యమోదండభృతు కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాశీలమిందుప్రభాస్యం నృణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయోయమస్య. పితృయజ్ఞం గరుడ పురాణం అనే శీర్షికలపైన జరిగేటటువంటి ఉపన్యాసాలు. ఈ లోకంలో మహాత్ములు అనేక మంది హవ్యము కవ్యము. హవ్యం అంటే దేవతల్ని ఉద్దేశించి ఇచ్చేటటువంటి ఆవిర్భాగాల్ని హవ్యాలు అని అంటారు. పితృదేవతల్ని ఉద్దేశించి ఆవిర్భాగాలు ఇస్తుంటే కవ్యాలు అంటారు. మనం వేదములు ప్రమాణం అనుకుని ఆ వేదములు చెప్పిన విషయాల్ని వివరణ ఇస్తున్నటువంటి పురాణ వాక్యాలు కూడా ప్రమాణం అనుకుని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెబుతున్న వాక్యాలంటే ఎంతో విలువైనటువంటి వాక్యాలు కదా. వేదవ్యాస మహర్షి రచన. అటువంటి పరిస్థితులలో ఇక్కడ మానవలోకంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి జీవులు వాళ్ళ గమనాలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఆహారం ఎట్లా, ఎవరిస్తారు, అక్కడ ఏదైనా ఏర్పాటు ఉంటుందా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వారి కుమారుళ్ళు పుత్రులు ఇచ్చినటువంటి పిండాలు తిలోదకాలు ఇవన్నీ కూడాను వాళ్ళకి ఆహారంగా మారిపోతాయి. వారికి ఎటువంటి ఆహారం అక్కడ అవసరమో అటువంటి ఆహారంగా అవి మారిపోతాయి. ఆ రకమైన పరిస్థితిని మంత్రములు, అగ్నిదేవుడు, అలాగా ఇంకా చేసే క్రియాకలాపాలు బ్రాహ్మణోత్తములు వీళ్ళందరి ప్రభావం చేత ఇవన్నీ జరుగుతున్నాయి అని అడుగడుగునా వేదాలు కర్మకాండలో కానీ అలాగే పితృకాండలో కానీ చెబుతూ ఉంటాయి. ఏతస్య యజుషో వీర్యేణ అని అంటుందండి. మేము చెప్పేటటువంటి మంత్రము యొక్క ప్రభావం, శక్తి, సామర్థ్యం అని అంటూ ఉంటుంది. తెలియలా. అందువలన అక్కడ ఉన్నటువంటి వారి కోసమని ఇక్కడ మనం దేవతలకు ఆవిర్భాగాలు ఇస్తున్నాం, పితృదేవతలకు ఆవిర్భాగాలు ఇస్తున్నాం అనుకుంటున్నాం. చూడండి, కొన్ని మంత్రాలలో మనం ఆలోచించి చూసినట్లయితే అనూచ్యమానే సూక్తవాకే మరుతాం పృషతయస్థదివం గచ్చతతో నో వృష్టిమేరయా సహశాఖయా ప్రస్తరమాహవనీయే ప్రహరతి అన్నాడండి. ఆహవనీయాగ్నిలో ప్రస్తరం అనే దర్భకట్టని విడిచిపెడతాడు, అంటే హోమం చేస్తాడు, దాంట్లో ఉంచుతాడు. అవతల పక్కన సూక్తవాకం చెబుతూ ఉంటాడు హోత. అనూచ్యమానే సూక్తవాకే మరుతాం పృషతయస్థదివం గచ్చ తతో నో వృష్టిమేరయా అని మంత్రం చెబుతాడండి. అక్కడంటాడు ఆ ప్రస్తరం అనే కట్ట దర్భకట్ట అండి అది. దాంట్లో ఉండే దర్భ పుల్లలు వాట్లతో మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడి నుంచి వాయు ప్రేరిత వృష్టిజన్యతయ మీరు ఎవరో తెలుసునా, వాయువు ప్రేరణ చేయగా తద్వారా ఏర్పడిన ఏ వర్షమైతే ఉందో ఆ వర్ష బిందువులు కదా మీరు అని అన్నాడండి. అదేమిటండి, దర్భ ముక్కలను పట్టుకుని దర్భావయవాలను పట్టుకుని అది వాయువులు ప్రేరణ చేయగా ఆ జలములు పడుతూ ఉంటే
దాని బిందువులు మీరు అని అంటాడు ఏమిటండి? అంటే అర్థం ఏమిటి? వర్షం ఈ లోకంలో మనం హోమం చేయగా చేసినటువంటి హోమము వెళ్ళి అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగ్ ఆదిత్యముపతిష్ఠతే ఆదిత్యాజ్జాయితే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అనేటటువంటి శృతివాక్య వశం దాని బలం వలన వెంటనే సూర్యుడికి చెందుతుందండి అది. ఆయన క్రమంగా వర్షాన్ని కురిపించడానికి తగిన ఏర్పాట్లన్నీ ఆయన చూస్తాడు. ఆయనకి వాయువు, మేఘుడు, తర్వాత ఇంద్రుడు వీళ్ళందరూ కూడా సహకారిగా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత వర్షాన్ని తయారు చేస్తాడనమాట. అంటే మనం ఇక్కడ చేసినటువంటి హోమ ప్రభావం చేత అక్కడ వాయువు ఆ మేఘంలో ఉన్నటువంటి నీళ్ళని ఉన్నంభయ పృథివీం భింధీదం దివ్యన్నభః అని కార్యరేషులో ఒక మంత్రం ఉంది. అంటాడక్కడ దాన్ని అక్కడ మూటలాగా ఉంటుందట. దాన్ని మూటలాగా పోల్చాడు ఆ మేఘమండలాన్ని. దాన్ని కొంచెం లూజు చెయ్యవయ్యా. అక్కడి నుంచి బడబడబడ కారిపోతుందన్నమాట కిందకది. అందువలన ఉన్నం పృథివీం భింధీదం దివ్యన్నభః అన్నాడు. అంటంచేత ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ వాయువు దానికి సహకరిస్తుంది. అంటే ఇంచుమించుగా వాయు సంబంధం లేకుండా నీళ్లు కిందకి భూమిలోకి రావు. వచ్చిన తర్వాత గానీ నీకు ఓషధులుగా తయారవ్వవు. ఆ ఓషధులే గదా ఇక్కడ ప్రస్తరం అంటే ఈ దర్భకట్టలో ఉన్న అవయవాలన్నీ, ఆ దర్భలన్నీ అవే గదా! అంటే ఈ వాయువుకి దానికి ఈ రకమైనటువంటి సంబంధం ఉంది అన్న సంగతి తెలిసి మరుతాం పృషతయస్థ ఆ మరుద్దేవతల యొక్క బిందువులు గదా! ఆ వాయువు యొక్క బిందువులు తుంపుర్లు చిన్న చిన్న వాయువులు అని దానికి అర్థం అనమాట. అదే గదా మీరు దివంగచ్చతతో నో వృష్టిమేరయ మీరిక్కడి నుంచి వెళ్ళండి. ఓ దర్భల్లారా మీరిక్కడి నుంచి వెళ్ళిపోయి స్వర్గలోకంలోకి వెళ్ళిపోండి. అక్కడ ఆదిత్య మండలం ద్వారా మళ్ళీ యథాప్రకారంగా మీరు మేఘమండలంలోకి వెళ్ళండి. అక్కడ ఉదకం తయారవుతుంది. అక్కడి నుంచి ఆ ఉదకం ద్వారా మళ్ళీ భూలోకంలోకి రండి అని పంపిస్తున్నాడండి. అని సహశాఖయా ప్రస్తరమాహవనీయే ప్రహరతి అన్నాడు. అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడాను దాని మీద వ్యాఖ్యానం చేస్తూ బ్రాహ్మణం కూడా మాట్లాడుతుంది. మరుతాం పృషతయస్థేత్యాహ మరుతో వై వృష్ట్యా ఈశతే వృష్టిమేవావరుంధే దివంగచ్చతతో నో వృష్టిమేరజేత్యాహ వృష్టిర్వైద్యౌ వృష్టిమేవావరుంధే అని చెబుతోందండి. అంటే ఆ మరుతులు వాయువులున్నారే, ఆ వాయువుల యొక్క బిందువులుగా తర్వాత క్రమంగా పరిణమించినటువంటి ఆ దర్భలను గురించి మాట్లాడుతూ, మీరు వెళ్ళి స్వర్గలోకంలోకెళ్ళి వృష్టిని వర్షింపచేయండి అని ఈ రకమైనటువంటి ప్రార్థనంతా కూడా మనకి దీంట్లో కనపడుతోంది. ఇది మంత్రకాండలో ఈ మంత్ర ప్రభావం చేత ఇవంతా ఎలా జరుగుతోందో, అలాగే పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలను ఉద్దేశించి మనం ఇక్కడ ఇచ్చేటటువంటి బ్రాహ్మణకు దానం, వారికి ఇవ్వవలసినటువంటి రజతం, స్వర్ణం, ఈ వస్త్రం ఇలాంటివి భోజనం, ఆహారం, పదార్థాలు, విశేషాలు ఇవన్నీ కూడా ఆ రకంగా మారి వాళ్ళకు అనుకూలంగా అమృత రూపంగా మారిపోతాయండి అవన్నీ కూడాను. అది కర్మకాండ కానీ, ఇటు పితృకాండ కానీ ఏదైనా సరే ఇదా ఉంటుండగా మరో ప్రసంగంలో ఒక బంగారాన్ని గురించి మాట్లాడుతున్నాడండి. దివంగచ్చసువః పతేతి హిరణ్యకం హుత్వోద్గృహ్ణాతి సువర్గమేవైనం లోకంగమయతి అని అంటున్నాడు. ప్రచరణిని ఒక పాత్ర, దాంట్లో ఆజ్యం వేసి ఆజ్యంలో బంగారాన్ని ఉంచుతారు. దాంతోపాటు ఆజ్యాన్ని హోమం చేస్తారు. దాన్ని మాత్రం తీసేస్తారు. ఆ బంగారాన్ని చేత్తో దాన్ని తీసుకుని దాంతో మాట్లాడుతూ అంటాడు, నువ్వు ఇక్కడి నుంచి త్వం ఆకాశం ప్రతిగచ్చ దివంగచ్చ, నువ్వు స్వర్గలోకంలోకి వెళ్ళిపో. దివంగచ్చతతో నో వృష్టి దివంగచ్చసువః పత ఇది హిరణ్యకం హుత్వోద్గృహ్ణాతి అని ఆ రకమైనటువంటి ప్రార్థనలన్నీ దాంట్లో కనపడుతున్నాడండి. అది బ్రాహ్మణం దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. దివంగచ్చసువః పతేతి హిరణ్యకం హుత్వోద్గృహ్ణాతి సువర్గమేవైనం లోకంగమయతి. ఆ బంగారం ఈ యజమానుని స్వర్గలోకంలోకి తీసుకెడుతుందండి.
అక్కడంటారు అస్మద్దాత్ర దేవత్రా గచ్చత మధుమతి ప్రదాత రమావిశత అనవహాయాస్మాన్ దేవయానేన పథేత సుకృతాన్ లోకే సీదత తన్న సగ్గుస్కృతం అని ఒక ప్రార్థన. అక్కడంటాడు దక్షిణలండి బ్రాహ్మణోత్తములకు అనేక రకములైనటువంటి ఆ యజ్ఞాంగత్వేన ప్రాప్తించినటువంటి దక్షిణలన్నీ ఇస్తున్నాడు. గోవులు, అలాగే ధనం, బంగారం, వస్త్రములు, వెండి వగైరా ఇలాంటివన్నీ ఇవ్వవలసినటువంటివి. ఆ కల్పసూత్రకారులు ఏం చెబుతారో అది ప్రకారం మనం చేయవలసిందే. అక్కడంటాడు అవన్నీ ఇస్తున్నటువంటి మేము అస్మద్దాత్రాహ వయం దాతారో యాసాంతాహ అస్మద్దాత్రాహ అని విగ్రహవాక్యం. అంటే ఈ దానాన్ని, ఈ బంగారము, ఈ గోవులు అవన్నీ ఇవ్వటంలో దాతలు మేమే. మేము ఈ రకంగా ఇస్తున్నాం. ఆ గోవులున్నాయి దాంట్లో చాలా గోవులండి. గోదానం చాలా ప్రశస్తమని చెప్పి యజ్ఞంలో ఎక్కువగా 12 శతంగావహ అన్నాడండి. అంటే 1200 గోవుల్ని దానం చేయమన్నాడు దక్షిణగా ఆ యజ్ఞంలో. అందువలన దాని గురించి మాట్లాడుతూ అంటాడు, ఈ గోవు దానం చేయగానే దీని స్వరూపం ఇక్కడ ఉంటుంది. అపూర్వమైనటువంటి ఒకానొక దివ్య స్వరూపంతో ఇది స్వర్గలోకంలోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి ఈ దాత వచ్చినప్పుడు అతనికి సర్వ విధములా సహకరిస్తుంది అన్నమాట. మధుమతి ప్రదాత రమావిశత అది పాలిస్తుందండి. వెళ్ళంగానే అక్కడ ఆయన పాలు తాగుతాడు. ఆయనకి ఇస్తారు పాలు. ఎలా ఉంటాయంటే మామూలుగా ఈ భూలోకంలో మన పాలులాగా పిండి పాలు మనవి. హె! ఈ పాలు కాదది. ఏమిటో ఆశ్చర్యకరమైనటువంటి విచిత్రమైనటువంటివి. అది మధురాతి మధురమైనటువంటి క్షీరాలన్నమాట. ఆ రకంగా ఆ గోవులు పరలోకంలో యజమానుడి కోసమని రూపాంతరాన్ని చెంది ఇక్కడ ఇచ్చినటువంటి గోవు కాదండోయ్. ఇదేదో డొక్క, గంగడోలు ఏదో రకంగా కనపడింది ఇక్కడ మనం ఇచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా దివ్యమైనటువంటి గోవులండి అవి. మామూలు మన గోవులు కావు. ఆ రకంగా ఉంటాయిటండి. అప్పుడంటాడు, మీకొక్క విషయం చెబుతున్నాను వింటారా? ఆ హిరణ్యాన్ని గురించి మాట్లాడుతూ, ఆ గోవుల గురించి మాట్లాడుతూ అంటాడు, అనవహాయాస్మాను అన్నాడు. మమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోకండి అంటున్నాడండి. అదేమిటండి వెళ్ళమనేమో తను చెబుతున్నాడు. అక్కడికి వెళ్ళి మీరు రెడీగా ఉండండి, నేను నా శరీర త్యాగానంతరం వస్తాను అని చెబుతున్నాడు. మళ్ళీ ఇప్పుడంటాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి అంటున్నాడు మళ్ళీ ఇక్కడ. అదేమిటయ్యా? అంటే అది అపూర్వ శక్తితో, అపూర్వ రూపంతో వీడిలో ఉంటుందన్నమాట దానికి అర్థం. మనం పుణ్యం చేస్తున్నాము అంటే ఒకటే గుర్తుంచుకోండి. బ్యాంకులో డబ్బులు కట్టలు తీసుకెళ్ళాడు. వానికి దాంట్లో ఇచ్చేశాడు. వాడు ఇంత చిన్న స్లిప్ ఇస్తాడు. నువ్వు నాకు 10 లక్షలు ఇచ్చావు అని దాంట్లో రాసి ఉంటుంది అంతే. ఇదేమిటయ్యా నేను మోసుకొచ్చి నానా కష్టాలు పడి ఇంత కట్టలు పట్టుకొని ఇచ్చిస్తే ఇంత స్లిప్ చిన్న ముక్క ఇచ్చావేమిటయ్యా అని అంటే అంతకంటే ఏం చేయమంటావు అండి? వాడి విధానం అంతే. అట్లాగే మనం ఇన్ని గోవులు ఇస్తే వాటి వల్ల ఒక అపూర్వం మనలో పుడుతుందన్నమాట. అపూర్వం ఉంటుందది. ఆ అపూర్వం మళ్ళీ ఈ జీవుడు వెనకాల అది ఉంటూనే ఉంటుంది. ఈ శరీరాన్ని పరిత్యజించిన తర్వాత మనస్సులో ఆ అపూర్వం వెళ్ళి అక్కడ ఆ లోకంలో మళ్ళీ మనం ఇచ్చినటువంటి గోవు దాకా తీసుకువెళ్ళి ఆ గోవుతో సంబంధాన్ని కలిపేదాకా దీనికి బాధ్యత అన్నమాట. అందుకనే అనవహాయాస్మాన్ అన్నాడు. అదిగో రహస్యం అది. అంటే ఇది మన దగ్గర ఉండాలి. వెళ్ళిపోయినాడు అనుకోండి, ఓ మనిషిని మనం తీసుకెడతాడు అని బయలుదేరాడు ఒక ఆయన. మనం ఎరగని దేశం, నీకెందుకు నేను తీసుకెళ్తాను నాతో రా అన్నాడు. ఎక్కడో మధ్యలో మాయమైనాడు. వీడి పిచ్చి గోల. వాడు ఎక్కడా కనపడ్డు. ఇటెళ్ళాలో మనకు తెలియదు. వాడు తీసుకెడతానని అన్నాడు. అక్కడి నుంచి పిచ్చి ఏడుపులు, గోలలు పెడుతున్నాడు వాడు. ఏమిటయ్యా అంటే ఆ చెప్పిన మనిషి నాకు కనపడలేదన్నాడు. అట్లాగే మమ్మల్ని కూడాను వాళ్ళ విడిచిపెట్టేసి వెళ్ళిపోతే మా గతేంటి? నిన్ను నమ్మి వేదాలు చెప్పాయని విశ్వసించి ఈ బ్రాహ్మణులందరూ కూడాను మమ్మల్ని నమ్మించి ఈ మంత్రాలు చెప్పి వాళ్ళకి దానాలు మేమిచ్చాం. మీరేమో మాకు కనపడకుండా మీ అంతట మీరే వెళ్ళిపోయినారనుకోండి, మాకు దారే తెలియదు అసలు. అనవహాయాస్మాన్ దేవయానేన పథా. దేవయాన పథం ఇదిగో తీసుకువెళ్ళేటప్పుడే రప్పలు, రాళ్ళు, కంకరాళ్ళు, ముళ్ళు అలాంటి మార్గంలో తీసుకెళ్ళమోక. దేవతలు ఏ లోకంలో ఏ రూట్లో పెడతారో ఆ రూట్లో మమ్మల్ని తీసుకెళ్ళాలి తెలుసా? అంటే బ్రహ్మాండమైనటువంటి రోడ్లు అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట దానికి అర్థం.
అందువలన దేవయానేన పథేత సుకృతాన్ లోకే సీదత. అక్కడ మహాత్ములందరూ ఉంటారండి. దాతలందరూ అక్కడ ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ దానాలు చేస్తున్నారంటే పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? ఆ లోకంలో వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థానాలు కల్పించుకోవడం కోసమనే ఇక్కడ దానాలు చేస్తున్నారన్నమాట. అది కర్మఫలం. వాళ్ళు చేసినటువంటి పుణ్యఫలం. ఆ పరమాత్మ వాళ్ళకి అటువంటి ఏర్పాటు అక్కడ చేసి ఉంటారని రెడీగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము అని ఈ మంత్రంలో చూడండి ఈ భావాలన్నీ కూడా దీంట్లో కనపడుతున్నాయి. అదే అంటుంది ఓ మంత్రం ఇంకో చోట కూడాను. హిరణ్యం దదాతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవ పురస్తాద్ధత్తే స్వర్గస్య లోకస్య అనుఖ్యాతి. ఆహా! అది జ్యోతి స్వరూపం అండి బంగారం. అది ముందు వెడుతూ ఉంటుందట. లైట్ అండి. బ్యాటరీ లైట్ వేసి దారి చూపిస్తున్నాడు ముందు. ఇలా రండి, ఇలా రండి. ఇక్కడ గోతులున్నాయి. చూడండి. ఇటు పక్కగా రండి బావుంది చోటు అని లైట్ వేసి చూపిస్తున్నాడు. ఆ జ్యోతిష్ ఆ బంగారం అలా వెడుతూ ఉంటే వీడిని తీసుకువెడుతూ ఉంటుందది జ్యోతిస్వరూపం. కాంతి అలా చూపించి రండి, రండి. ముండకోపనిషత్తు చెబుతుంది ఈ అగ్నుల యొక్క ఆహుతులు వాళ్ళని ఈయన్ని ప్రత్యేకంగా పిలుస్తూ గౌరవించి తీసుకెడుతూ ఉంటారు. ఏహి ఏహి ఇతి తమాహుతయస్సు వర్చసః అనంటూ ముండకోపనిషత్తు చెబుతుంది. అందువలన హిరణ్యం దదాతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవ పురస్తాద్ధత్తే స్వర్గస్య లోకస్య అనుఖ్యాతి. నువ్వు వచ్చేసేసేయి. నీకు నేను టికెట్ కొనిపెడతాను. అక్కడ నువ్వు ఫ్లైట్ ఎక్కు. అక్కడ రైలు ఎక్కు. నేను దింపుకుంటాను అని అన్నాడనుకోండి. మనకేమిటోగా ఉంటుందండి అదంతా. అదే మన మనిషి దగ్గరగా ఉన్నాడనుకోండి ధైర్యంగా ఉంటుంది కదా! అట్లాగే మనం ఏ బంగారం ఇస్తున్నామో ఆ బంగారం మనతో పాటు ఉండి మనని తీసుకువెడుతోంది అనుకోండి మనకు ధైర్యంగా ఉంటుంది కదా! ఇవన్నీ వేదాలు ఇలా చెబుతున్నాయండి. వేదాలు ప్రమాణం అనుకునే వాళ్ళం కదా మనం అందరం కూడాను. మనమేం చార్వాకులం కాదు కదా! నాస్తికులం కాదు కదా! బౌద్ధులం కాదు కదా! వాళ్ళకి వేదాలు ప్రమాణాలు కావు. వాళ్ళు వేదం చెప్పింది వాళ్ళు నమ్మరు. కానీ మనకట్లా కాదు గదా! జ్యోతిర్వై హిరణ్యం హిరణ్యం దదాతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవ పురస్తాద్ధత్తే స్వర్గస్య లోకస్యానుఖ్యాతి అని స్వర్గలోకానికి తీసుకెళ్ళటం కోసం మనం ఈ రకంగా చేస్తున్నాం గదండీ. తర్వాత మరొక చోట ఇంకో సందర్భంలో చూడండి. రాజసూయాగ ప్రకరణం. అక్కడ ఒక దర్వి అని ఒక సృక్కండి. దాంట్లో ఆజ్యంతో ఒక శరనిష్కాసం అని ఒక ద్రవ్యాన్ని ఉంచి హోమం చేస్తాడు. చేసేటప్పుడు మాట్లాడే మాటలు, విధానాలు, ఆ భావాలు, ఆ మంత్రము, మంత్రార్థము చూద్దాం. పూర్ణాదర్విపరాపత సుపూర్ణా పునరాపత వస్నే భవిక్రీణావహ ఇషమూర్జగుం శతక్రతో దేహి మే దదామి తేరిమే దేహిని తే దధే నిహారమిన్నిమే హరా నిహారన్నిహరామితే అని అంటున్నాడు. ఆ దర్వీని పుచ్చుకున్నాడండి. అదొక సృక్కు. కొయ్యతో తయారు చేస్తారండి దాన్ని. దాంతో మాట్లాడుతున్నాడండి. ఏమయ్యా నీకేమన్నా పిచ్చా? అదేమిటి ఆ కొయ్యతోనూ, చెక్కతోనూ, గోడతోనూ మాట్లాడటం ఏమిటయ్యా? అని మనకు అనుమానాలుంటాయి కదా! కానీ దానికంతకీ సమాధానాలు చెబుతారు. అంటే అభిమాన వ్యపదేశస్తు విశేషానుగతిభ్యాం అని బ్రహ్మసూత్రాలలో ఒక సమాధానం ఉంది. అంటే దానికి అభిమాన దేవత ఒకడు ఉంటుంటాడనమాట. ఆ దేవతతో మాట్లాడుతున్నాము అని దానికి అర్థం చెప్పాలి. అంటాడు శరనిష్కాసమని మనం అన్నం వండుతున్నప్పుడు స్థాళీలో బియ్యం పోసి వండుతున్నప్పుడు పైన ఒక తెట్టులా కడుతుంది. దాన్ని ఆ దా దేవేంద్రుడికి ఇస్తారనమాట. అది ఆయనకి చాలా ఇష్టంటండి. ఇదేమిటండి? ఏదైనా లోపల అన్నము దానికి కాస్త మరి ఏదైనా నెయ్యేసి పప్పు ఏదో అటువంటివన్నీ తింటూ ఉంటాం మనం. బావున్నాయి, బావున్నాయి అనుకుంటాం. ఆ పైన తెట్టు కడుతూ ఉంటే అది తింటామా? అది మనం తినం గూడా తినం అసలు మనం. అదే కావాలట ఆయనకేమిటో తెలీదండి. మనం మామూలుగా పాల మీద ఒక తెట్టు కడుతుంది చూడండి మీగడని. అట్లా అన్నం వండినప్పుడు కూడా పైన ఆ రకమైనది వస్తుంది. దాన్ని శరనిష్కాసము అనంటారు. దాన్ని దాన్ని ఉంచి దాంతో పాటు పంపిస్తున్నాడు. నీకు నీ స్వర్గలోకంలోకి దేవేంద్ర పూర్ణాదుర్విపరాపత సుపూర్ణ పునరాపత అనంటాడు. అంటే
నీకు కావాల్సినటువంటి శరనిష్కాసాన్ని నేను పంపిస్తున్నాను ఇక్కడి నుంచి. చూశారా? పంపించిన తర్వాత నీ అనుగ్రహం వలన నువ్వు సుపూర్ణ దాంతో ఆయన ఇచ్చినటువంటి మణులు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, డబ్బు వగైరా మొత్తం అన్నింటితో కలిపి నువ్వు రా అంటున్నాడు. ఓరి నాయను వీడి ఆశ మండిపోను. వాడు ఇచ్చింది ఏమిటంటే అక్కర్లేనటువంటి వంట చేసేటప్పుడు, బియ్యం ఉడికేటప్పుడు, అన్నం తయారవుతున్న కాలంలో ఏర్పడినటువంటి పైన తెట్టు. అది ఇచ్చాడిది ఎవ్వరికీ అక్కర్లా. ప్రపంచంలో ఎవడు తిండది ఈ భూలోకంలో. అది ఆయనకి ఇష్టంట పాపం. అందువలన అది ఇచ్చి ఏమడుగుతున్నాడు? నాకు కావాల్సినటువంటి మొత్తం సరుకు యావత్తు కూడా నువ్వు నాకు ఇవ్వాలి. ధనం, డబ్బు, అంత మొత్తం అంతా ఇంకా అడగద్దు నువ్వు ఇహ. సుపూర్ణ పునరాపత. ఇది ఏమిటి అని అడిగితే వైదిక వ్యాపారము అని చెప్పింది శృతి ఇక్కడ. లోకంలో తక్కువ డబ్బుతో పదార్థాలు కొని బజార్ నుంచి తక్కువగా దొరికే చోటుకి ఎడతాడు. బొంబాయిలో వస్త్రాలు చాలా తక్కువలో ఉంటాయి. అట్లా ఏ దేశంలో ఏముంటాయో నాకు తెలియదు. నేను వ్యాపారస్తుని కాదు నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఆ వ్యాపారస్తులు తక్కువ ధరతో కొనుక్కొచ్చి వాట్లని ఎక్కువ రేట్లో అమ్ముకుని లాభాలు తీసుకుంటూ ఉంటారు. ఇది వ్యాపారం. అదే వస్నేవ విక్రీణావహే. వసునేవ ధనంతో నా దగ్గర డబ్బులున్నాయండి, కానీ నాకు కావాల్సినటువంటి బియ్యము, సరుకులు అవన్నీ కూడా కావాలి. ఇది ఇచ్చేస్తే ₹100 కాగితం, ₹1000 కాగితం, 2000 కాగితం. ఇది ఇచ్చేటప్పటికల్లా నాకు కావాల్సిన సరుకులన్నీ రెడీగా ఇంటికి వచ్చేసినాయి. అంటే కొనుక్కుంటున్నానన్నమాట నేను. వస్నేవ విక్రీణావహ ఇషం ఊర్జగం శతక్రతో. ఓ దేవేంద్ర, ఇషం ఊర్జం శతక్రతో. డబ్బు, నాకు బలం, శక్తి, సామర్థ్యాలన్నీ ఇవ్వమయ్యా. పూర్వకాలంలో ఒక పంట ఉంటే ఇంకో పంట ఇంకోళ్ళకి, వాళ్ళ పంట వీళ్ళకి మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు సూటిగా బజారుకి అమ్ముకుంటున్నాడు, డబ్బెట్టి మళ్ళీ కొనుక్కుంటున్నాడు అవతలవాడు. అట్లా ఉండేది కాదు. నువ్వులు పండాయనుకోండి, ఆ నువ్వులు ఏమో లేకపోతే ఒక మినుగులు పండాయి, వాడికేమో పెసలు పండాయి. వీడికి పెసలు కావాలి, వాడికి మినుగులు కావాలి. వీడు మినుగులు కొన్ని వాడికి ఇస్తాడు, వాడి పెసలు వీడికి కొన్ని ఇస్తాడు. మనం కావాల్సింది తెచ్చుకోవడం, మరి బజార్ వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు? అలా మార్పు అన్నమాట, ద్రవ్య వినిమయం. వస్నేవ విక్రీణావహ ఇషమూర్జగం శతక్రతో దేహి మే దదామి తేరిమే దేహిని తే దధే అన్నాడండి. అయితే ఇది ఏదైనా యాగకాలంలో చేయటమేనా, ఇంకా అంతకంటే మరోసారి కూడా చేస్తావా అని అడిగాడు. ఎప్పుడు నిహారం అన్నాడండి. నమ్ములు పరిచయం అంటారు వ్యాకరణంలో దీన్ని. అంటే ఎప్పుడు జరుగుతూ ఉండాల్సిందనమాట. నా జీవితాంతం నీకు ఇస్తూ ఉంటా, నువ్వు నాకు పంపిస్తూ ఉండంతే. ఇంకా నువ్వు మరో మాట మాట్లాడదు ఇక. ఊరు బాబు. అందుకోసం నిహారమిన్నిమే నిహరామితే అని నములు పరిచయాలు ఇవన్నీ కూడాను. అందువలన ఈ రకమైనటువంటివన్నీ కూడా నాకు నువ్వు ఇస్తూ ఉండవలసిందిగా కోరుతున్నాను అని. అది చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు దీంట్లో మనకు కనపడుతున్నాయో. ఇవన్నీ మరి దేవతలతో సంబంధం పెట్టుకున్నటువంటి దాని మీదట యాగాలలో ఏ రకంగా ఇవన్నీ కూడాను దేవతలకు ప్రీతికరమైనటువంటి పదార్థాలు మంత్రబలం వలన ఏతస్య యుజుషో వీర్యేణ, ఈ మంత్రశక్తి వలన ఈ రకంగా మనం పంపిస్తూ వాళ్ళ వలన మనం ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నాము. అట్లా పితృదేవతలు కూడా ఇక్కడి నుంచి మనం వారు చెప్పిన గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు అలాగే మంత్రములు అవన్నీ కూడా చెప్పిన విధాన ప్రకారంగా మనం వాటన్నిటి కూడాను మనం పొందుతున్నాం అన్నమాట అనే విషయాన్ని గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు. తరువాత మాట్లాడుతూ కూడా ఆయన ఏమన్నారంటే అపియోనిశతం ప్రాప్తాన్ తాన్ తృప్తిరుపతిష్టతు అని గరుడ పురాణంలో మాట్లాడుతూ అపియోనిశతం ప్రాప్తానన్నానండి. మనం ఏమండి ఎంతకాలం ఇవ్వాలి, ఎన్నాళ్ళు ఇవ్వాలి, ఏమిటి అని నాకు ఒక అనుమానం. అపియోనిశతం ప్రాప్తానన్నాడండి. ఎన్ని జన్మలలో, ఎన్ని శరీరాలలో, ఎక్కడ ఎన్నాళ్ళ మట్టి ఉంటున్నారో అందరికీ కూడాను మనం ఇక్కడి నుంచి ఆహారం ఇస్తూ ఉంటాం. అదేమిటండి? అంటే ఇప్పుడు వెంటనే వెళ్ళటం కాదు. ఆ తర్వాత అతను ఇంకా లోకాంతరంలో మరో పాపవశాత్తు ఇంకొక జన్మలో కూడా ఎత్తి ఉంటారు కదా! అక్కడికి కూడా అక్కడ ఉన్నప్పుడు కూడాను అతనికి మనం ఆహారం ఇవ్వడమే. దానికి చూడటానికి మనకు ఒక్క మాట చూద్దాం. దీంట్లో కుక్క ఉంది. వాకిట్లో పాపం తిరుగుతూ ఉంటుంది.
దానికోసమని మనం ఎంతో దయతో శృతి చెప్పిందండి. దానికి బలి ఇవ్వమని చెప్పింది. ఏ భూతాః ప్రచలంతి దివానక్తం బలిమిచ్ఛంతో వితుదస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతిర్దధాతు స్వాహా అని అంటాడండి. రాత్రిపూట సంచరించేటువంటి కాకులు, ఇంకా కుక్కలు, ఇలాంటి వాటికి కూడాను మనం ఆహారం ఇవ్వాలి. అంటే సర్వసాధారణం సర్వప్రాణి వర్గానికి ఆహారం సమకూర్చేటటువంటి ఉదారమైన భావం మంత్రంలో మనకు కనపడుతోంది. నిగూఢంగా కనపడుతుంది. అహింసా దృష్టి ఉంటూ ఉంటుంది ఎక్కడ చూస్తే అక్కడల్లా కూడా. చూశారా? అందువలన ఆ రాత్రిపూట సంచరిస్తున్నాయట. అవి యమధర్మరాజు గారు పంపించాడు. ఆయన యొక్క దూతలు. వాటికి మనం ఆహారం ఇవ్వాలి. లేకపోతే అది గనక కోపగించి మనల్ని కరిచిందనుకోండి, అది అదే కుక్క కరిస్తే చచ్చిపోయిన వాళ్ళు కొంతమందున్నారు. అట్లా పాము కరిస్తే చచ్చిపోయిన వాళ్ళు. ఇలా కొన్ని క్రూర జంతువులు. ఏ భూతాః ప్రచలంతి దివా నక్తం రాత్రింబవలు ఎక్కడైనా ఆహారం దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు పాపం వాళ్ళు. మనం ఎవ్వరికీ పెట్టకుండా అలా తినకూడదండి. ఆహారం తినేటప్పుడు ఇంకొకడు చూస్తూ ఉంటుండగా దాని మీద దృష్టి పెడుతుంది అవతల వాడికి. అటువంటప్పుడు వాడికి కాస్త పెట్టి మనం కూడా తినాలి. అంతేగాని అమాంతంగా ఎవడికి ఏం పెట్టకుండా తలుపులేసేసి గుటుక్కుని మింగకూడదు. అలా తింటే వాడికి అది దొంగ అన్నం దానికి పేరిట్టాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. దొంగ తిండి అన్నాడు దాన్ని. అందువలన అలా కాకుండా ఎవరికైనా పెట్టి తినాలి. అలాగా ఈ రకంగా ఏ భూతాః ప్రచలంతి దివానక్తం పశువులు, పక్షులు అన్నింటికి ఇక్కడ ఆహారం ఇస్తాను. ఏం పోయింది దీంట్లోను? కాసిన ఆ పక్షులకు కూడా కాసిన ఆహారమే. మన దొడ్లో చెట్లు పెట్టు. ఆ చెట్లన్నీ కూడాను వాటి మీద పక్షులన్నీ తీసుకెడుతూ ఉంటుంటాయి. వాట్ల కోసమని ఆ చెట్లు పెట్టా నేను. నేను తినను ఆ కాయలు. నాకు అక్కర్లా. పక్షులు తింటాయి. ఎవరైనా వచ్చారనుకోండి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళండి. ఆకలేసిన వాళ్ళకి ఆహారం పెట్టవయ్యా. ఈ రకమైనటువంటి ఉదారమైన భావాలతో మాట్లాడుతూ ఉండేటటువంటి వేదాలన్నీ కూడాను. అలాంటివన్నీ అవన్నీ కూడాను వీడు ఇచ్చేటటువంటి పిండ పితృదేజ్యం వలన పితృదేవతలను ఉద్దేశించి వాళ్ళు ఏ లోకంలో ఎక్కడ ఉన్నారో ఏమిటో మనకు తెలియదు. అందరికీ కూడా అందేటట్టుగా శ్రాద్ధం షడ్విధం 6 రకాలు అన్నీ చేస్తారు. అందువలన ఈ రకంగా అందరికీ కూడా ఏ యోనిలో ఏ జన్మలో ఎక్కడ ఉంటాడో తెలియదే. వాళ్ళు కూడా తృప్తి చెందాలి అనేటువంటి ఉదార భావంతో అపి యోనిశతం ప్రాప్తాంతాన్ తృప్తిముపతిష్టతు అని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శ్రీ గరుత్మంతుల వారితో చెబుతున్నారు. అందరికీ కూడాను ఆహారం లభించేటటువంటి విధాన ప్రకారంగా మన శ్రాద్ధం అనేటటువంటిది అంత ఉదారమైనటువంటి స్వభావం కలది కానీ ఇదేదో సంకుచితమైనటువంటి స్వభావం కలది అనుకోవడానికి అవకాశాలు లేవు అన్నమాట దానికి అర్థం. మనం ఏ రకంగా మనం ఇందాక అనుకున్న మాటలలో చూసినట్టయితే అంతరిక్ష లోకంలో పక్షులు స్వేచ్ఛగా సంచారం చేయడానికి కారణాలు అన్నమాట అర్థం. ఇక్కడ మనం చేసే ప్రస్తరం అనే దర్భకట్టని మనం కింద స్వియంతు వజ ఇత్యాహ వజ ఏ వైనం కృత్వా సువర్గం లోకంగమయతి అనే మంత్రాలు చెప్పినటువంటి మంత్రం దాని అర్థ విచారణ చేయ ప్రకారంగా చూస్తే సమస్త ప్రాణివర్గం అంతా కూడా క్షేమంగా ఉండాలి అని మన ఉదారమైనటువంటి భావంతో వేదమంత్రాలు ఈ రకమైనటువంటి భావాలతో తెలియజేస్తున్నాయి. అలాగే శ్రాద్ధంలో కూడా పితృదేవతలు ఎక్కడున్నా కూడా అందరికీ కూడాను ఆహారం అందాలని ఆ ప్రయత్నాలన్నిటి కూడాను ఆ రకమైన విధానాలన్నింటినీ కూడాను శ్రీ మహావిష్ణువు గరుత్మంతులు వారికి చెబుతున్నారు. ఇంకా మిగతా విశేషాలు మాట్లాడతారు. అవి రాబోయే ఎపిసోడ్లో మాట్లాడదాం. స్వస్తి.